హాయ్ ఫ్రెండ్స్, ఈ టీచర్స్ మనకి ఊరికే హోంవర్క్ ఇస్తూనే ఉంటారు. హోంవర్క్ చేయకపోయినా పనిష్మెంట్ ఇస్తారు, హోంవర్క్ చేసినా పనిష్మెంట్ ఇస్తారు. ఏం టీచర్, హోంవర్క్ చేశాం కదా పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే, హోంవర్క్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్గా చేయడం ఇంపార్టెంట్ అంటారు. ఒకసారి నీళ్ళውን చేయిస్తారు, ఇంకోసారి గోడ కుర్చీ వేయిస్తారు. కానీ అయినా కూడా నేను ఈసారి హోంవర్క్ చేయలేదు, కానీ నాకు పనిష్మెంట్ మాత్రం దొరకలేదు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి కంప్లీట్గా చూడండి. ఉదయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? క్లాస్కి లేట్ అవుతుంది, రా. ఉదయ్ ప్లీజ్ కామ్గా ఉండు, ఇంకా లేట్ చేస్తే బాగోదు. వీడియో స్టార్ట్ చేయాలి కదా, పద. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఉదయ్, టీచర్ వచ్చింది. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. సిట్ డౌన్. స్టూడెంట్స్, రేపు 5 to 10 టేబుల్స్ రాసుకొని రావాలి, ఇదే మీ హోంవర్క్. ఓకే టీచర్. ఉదయ్, రాసుకొని వస్తావు కదా? ఎస్ టీచర్. గుడ్. జున్ను, హోంవర్క్ చూపించు, రాసావా? ఎస్ టీచర్, నేను హోంవర్క్ చేశాను, ఇదిగోండి. గుడ్. ఉదయ్, నీ హోంవర్క్ ఏది? టీచర్, నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకు? నేను కన్ఫ్యూజ్ అయ్యాను టీచర్. 5 to 10 టేబుల్ ఇచ్చారా అని, లేదా 5 to 10 అంటే 6, 7, 8, 9, 10 ఆ టేబుల్ ఇచ్చారా అని. కానీ నేనేమో 5 to 10 టేబుల్ అనుకున్నా. కానీ ఇంత సింపుల్ది టీచర్ ఎందుకు ఇస్తుంది? చాలా ఈజీ కదా అనుకున్నా టీచర్. నేను చెప్పింది 5 to 10. 5 to 10 ఇంగ్లీష్ 2 TO2. 5 నుంచి 10 వరకు టేబుల్స్ రాసుకొని రమ్మని చెప్పాను. ఓకే టీచర్, రేపు పక్కా హోంవర్క్ చేసుకొని వస్తాను. జున్ను, నువ్వు నెక్స్ట్ 5 టేబుల్స్ రాసుకొని రా. ఓకే టీచర్. టీచర్, నేను హోంవర్క్ చేశాను. గుడ్. నువ్వు కాదు, మహానుభావుడు ఉన్నాడు కదా బాబు ఉదయ్, హోంవర్క్ చేసావా? హోంవర్క్ నేను చేయలేదు టీచర్. ఎందుకు? నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను టీచర్. టేబుల్ మీద కూర్చొని టేబుల్స్ రాయాలా, లేదా కింద కూర్చొని టేబుల్స్ రాయాలా అని. ఎలా అయినా రాయొచ్చు కదా. టేబుల్ మీద కూర్చొని రాయొచ్చు, కింద కూర్చొని రాయొచ్చు, టెర్రస్ మీద కూర్చొని రాయొచ్చు, రోడ్ బయట కూర్చొని కూడా రాయొచ్చు, ఇక్కడ కూర్చొని రాయొచ్చు, అక్కడ కూర్చొని రాయొచ్చు, ఎక్కడైనా కూర్చొని రాయొచ్చు. ఓకే టీచర్, రేపు పక్కా హోంవర్క్ చేసుకొని వస్తాను. టీచర్, నేను ఇంకో 5 టేబుల్స్ రాసుకొని రావాలా? సరే రాయు. నువ్వు గనక రాయకపోవాలి, రేపు నీ పని చెప్తా. ఉదయ్, హోంవర్క్. ఈరోజు కూడా హోంవర్క్ చేయలే కదా టీచర్? నేను మళ్ళీ హోంవర్క్ చేశాను. నువ్వు ఆగు. ఉదయ్ చెప్పు. నో టీచర్, నాకు తెలుసు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, అంతే కదా? ఎస్ టీచర్, మీరు చాలా ఇంటెలిజెంట్. చెప్పు, ఆ కన్ఫ్యూజన్కి రీజన్ ఏంటో. నాకు బాగా చలి వేసింది టీచర్, సో స్వెటర్ వేసుకొని రాయాలా, లేదా తీసేసి నార్మల్ డ్రెస్లో రాయాలా, అది కూడా కాకుండా బ్లాంకెట్ కప్పుకొని రాయాలా, ఏం అర్థం కాలేదు టీచర్. బట్టలు వేసుకొని హోంవర్క్ చేయు, వేసుకోకపోయినా హోంవర్క్ చేయు, కానీ ప్లీజ్ ఉదయ్ హోంవర్క్ చేయు. ఓకే టీచర్, చూడండి రేపు పక్కా హోంవర్క్ చేసుకొని వస్తాను. ప్లీజ్ చేసుకొని రారా. టీచర్, మేము ఏ హోంవర్క్ చేయాలి? హోంవర్క్ ఏం లేదు. ఉదయ్ హోంవర్క్ చేసుకొని వచ్చేదాకా ఎవరికి హోంవర్క్ ఇవ్వను. ఉదయ్, నువ్వు హోంవర్క్ ఎందుకు చేయట్లేదు? నీ వల్ల టీచర్ మాకు హోంవర్క్ ఇవ్వట్లేదు. ఇలా అయితే నేను నీతో మాట్లాడి చెప్తున్నా. నేను ఏం తప్పు చేస్తున్నా నువ్వు అరుస్తున్నావు? కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే హోంవర్క్ చేయట్లేదు. ఉదయ్ ప్లీజ్ కామ్గా ఉండు. ఉదయ్, హోంవర్క్ ఈరోజు కూడా. ఎందుకు? టీచర్ కన్ఫ్యూజ్. మళ్ళీ ఎందుకు? పడుకోక ముందు చేయాలా, పడుకున్న తర్వాత చేయాలా అని. నువ్వు హోంవర్క్ చెయ్యకు, ఒకవేళ నువ్వు చేసే లోపు నేనే పడుకుంటానేమో. టీచర్, రేపు హోంవర్క్ చేసుకొని వస్తాను, 100% చేస్తాను. చెప్పండి టీచర్, చేసుకొని వస్తాను. నా విషయస్ మొత్తం నీకే. హోంవర్క్ చేసుకున్నారా ప్లీజ్, ప్రిన్సిపల్ సార్కి చూపించాలి. ఉదయ్ బాబు. ఎస్ టీచర్. వెనక్కి వెళ్ళి గోడ కుర్చీ వేయమ్మా. నేనెందుకు వేయాలి టీచర్? నువ్వు రోజు కన్ఫ్యూజ్ అవుతావు కదా, ఈరోజు నేను కన్ఫ్యూజ్ అవ్వను. వెళ్ళు, వెనక్కి వెళ్ళి వాల్ చైర్ వేయు. నేను హోంవర్క్ చేసుకొని వచ్చాను టీచర్.
ఏంటి ఏంటి ఏంటి? ఎస్ టీచర్ నేను హోంవర్క్ చేశాను టీచర్. ఏది చూయించు. అమ్మయ్య, ఇంకా మాకు టీచర్ హోంవర్క్ ఇస్తుంది. తీసుకోండి టీచర్. దీంట్లో ఏముంది? 5 to 10 టేబుల్. నో టీచర్, 5, 6, 7, 8, 9, 10 టేబుల్స్ చేశాను. దీని మీద ఏంటి 6 days బ్యాక్ డేట్ ఉంది? అంటే నువ్వు ఆల్రెడీ హోంవర్క్ చేసావా? మరి నాకు ఎందుకు చూపించలే? మీరు ఏ రోజైతే 5 to 10 టేబుల్స్ ఇచ్చారో ఆ రోజే హోంవర్క్ చేశాను. మరి హోంవర్క్ ఎందుకు ఇవ్వలేదు? టీచర్, నేను మిమ్మల్ని 6 days కన్ఫ్యూజ్ చేసి ఇంట్లో 6 days హాయిగా ఎంజాయ్ చేశాను. అంటే 6 days బ్యాకే హోంవర్క్ చేసి 6 days నుండి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? ఎస్ టీచర్. వెళ్ళు, వెనక్కి వెళ్ళి గోడ కూర్చివేయి. ఎందుకు చేయాలి టీచర్? నేను హోంవర్క్ చేశాను కదా. అరే అవును కదా, నువ్వు హోంవర్క్ చేసావు, నేనెందుకు పనిష్మెంట్ ఇస్తున్నా? ఏయ్, వెనక్కి వెళ్ళు, వాల్ చేయి. ఈ రోజు కూడా నన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నావా? ఎస్ టీచర్. స్మార్ట్ అవుదాం అనుకుంటున్నావా? వెనక్కి వెళ్ళు. రేపు హిందీలో 1 to 5 వరకు, సైన్స్లో 1 to 5 వరకు, సోషల్లో 1 to 5 వరకు అండ్ ఇంగ్లీష్లో 1 to 5 వరకు క్వశ్చన్స్ అన్నీ 5 times రాసుకొని రావాలి. నో టీచర్, ప్లీజ్ టీచర్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి టీచర్, ప్లీజ్. లేదు, నువ్వు చేయాల్సిందే. ప్లీజ్ టీచర్, మిస్టేక్ నాది, ఐఎమ్ సారీ, ప్లీజ్. నువ్వు ఆపు ఫస్ట్. థ్యాంక్ యూ టీచర్, నేను హోంవర్క్ చేయొద్దు కదా. నో, నువ్వు హోంవర్క్ చేయాల్సిందే. టీచర్ ప్లీజ్ టీచర్, అంత హోంవర్క్ ఇవ్వకండి టీచర్, నేను చేయలేను టీచర్, ప్లీజ్. సరే ఆపు. ఇంకా స్టూడెంట్స్, టీచర్స్ హోంవర్క్ ఎందుకు ఇస్తారో తెలుసా? క్లాస్లో చెప్పింది రివిజన్ చేయడానికి హోంవర్క్ ఇస్తారు. ఎస్, మీరు నాలానే గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ కదా. నేనైతే రోజు హోంవర్క్ చేస్తాను. మరి మీరు హోంవర్క్ చేస్తారా? కామెంట్ చేయండి.